హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మేము ముందర రావడం అయితే జరిగింది. మీరందరూ బాగా చదువుతున్నారు అనుకుంటూ ఈ నోటిఫికేషన్ మేము ముందర తీసుకురావడం జరుగుతుంది. డిఎఫ్ సిసిఐఎల్లో నోటిఫికేషన్ అవుట్ అయితే రావడం జరిగింది. శాలరీ మనకి 45,000 స్టార్టింగ్తో మొదలవి మనకి ₹1,00,000 దాకా ఉంది. దీనికి వివిధ రకాలుగా ఉన్నాయి. ఎవరు 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయిన వారు, డిప్లొమా చేసిన వారు వారికి శాలరీ ఆ విధంగా ఉంటుంది. పూర్తి డీటెయిల్ నేను నోటిఫికేషన్లో అయితే చెప్తాను. సర్టిఫికెట్లు ఉంటే చాలు, ఓన్లీ అనుభవం అవసరం లేదని ఇవ్వడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ అప్లై చేసుకోండి. దీనిలో ఎవరైతే మనకి 10th క్లాసు ఐటీఐ చదివి ఉన్నవారో వారికి 60% మార్కులు ఉన్నాయో వారైతే నీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేసుకోవచ్చు. వారి శాలరీ అయితే ఇక్కడ 16,000 బేసిక్ ఇవ్వడం జరిగింది. అంటే బేసిక్, డిఏలు, టీఏలు అన్నీ కలుపుకుని మనకి 45,000 నుంచి మనకి శాలరీ అయితే మొదలవడం జరుగుతుంది. తర్వాత వచ్చి మొత్తం టోటల్ వేకెన్సీలు వచ్చి నీకు ఎంటీఎస్కి 464 వేకెన్సీలు ఉన్నాయి. మనకి అన్రిజర్వ్డ్ అంటే ఓసీ వారికి 194, ఎస్సీ వారికి 70, ఎస్టీ వారికి 32, ఓబీసీ వారికి 122, ఈడబ్ల్యూఎస్ వారికి 46 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనిలో పీడబ్ల్యూడి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 37 వేకెన్సీలు, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 113 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనిలో కూడా ఇంకో పోస్ట్ అయితే ఉంది, ఎగ్జిక్యూటివ్. దాని స్కేల్ వచ్చి మనకి 30,000తో స్టార్ట్ అవుతుంది. వీరికైతే 65,000 నుంచి మనకి శాలరీ మొదలవుతుంది. టీఏలు, డిఏలు, ఎల్టీసీలు అన్నీ కలిపితే మనకి 65 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. దీంట్లో 3 years డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో టోటల్ వేకెన్సీలు 36 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 16, ఎస్సీకి 5, ఎస్టీకి 3, ఓబీసీకి 9, ఈడబ్ల్యూసీకి 3, ఒకళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 2, ఎక్స్ సర్వీస్మెన్కి 5 అయితే దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇది దీంట్లో 1లో ఇవ్వడం జరిగింది. అది ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఎవరైతే డిప్లొమాలో మనకి 3 years డిప్లొమా చేసి ఉంటారు కదా, వారు ఎలక్ట్రికల్ నుంచి చేసి ఉంటాయి. ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానించి, లేదా ఎలక్ట్రానిక్స్ నుంచి కానీ, పవర్ సప్లై నుంచి కానించి, ఇన్స్ట్రుమెంటల్ అండ్ కంట్రోల్ నుంచి కానీ, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్ కానీ, ఇక్కడ ఇచ్చిన వాటిలో ఎవరైతే మనకి 60% మార్కులతో పాస్ అవుతారో వారికి టోటల్ వేకెన్సీలు 64 వేకెన్సీలు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అన్రిజర్వ్డ్కి 28, ఎస్సీలకి 11, ఎస్టీలకి 5, ఓబీసీకి 14, ఈడబ్ల్యూఎస్సీకి 6 ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 3 ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 9 ఇవ్వడం జరిగింది. ఇది కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. తర్వాత ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎవరైతే 3 years డిప్లొమా చేసి ఉన్నారో ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ వారు, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ వారు కానీ, టెలికమ్యూనికేషన్ చేసిన వారు కానీ, కంప్యూటర్ ఎలక్ట్రానిక్ చేసిన వారు కానీ, కంట్రోల్ సిస్టమ్ కానీ, ఇక్కడ వివిధ రకాల డిప్లొమాలు ఉన్నాయి. అన్నీ చూసి ఎవరైతే ఎలిజిబుల్లో వారైతే మీరు దీన్ని చూసుకుని అప్లై చేసుకోండి. ఎన్ని వేకెన్సీలు ఉన్నాయంటే మొత్తం 75 వేకెన్సీలు ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 28, ఎస్సీలు 9, ఎస్టీలు 7, ఓబీసీలు 23, ఈడబ్ల్యూసీ 8 ఉన్నాయి. తర్వాత పీడబ్ల్యూ మొదలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 3 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 10 అయితే ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లోను. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు ఏజ్ లిమిట్ ఎలా ఉందంటే దీంట్లో ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ కానీ సివిల్ కానీ దానికి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల దాకా ఉంది. ఎంటీఎస్ ఎవరైతే ఐటీఐ చదివి 10th క్లాస్ చదివిన వారైతే వారికి 18 నుంచి 33 సంవత్సరాలు చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీలకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికి అయితే 3 years రిజర్వేషన్ ఉంది. 10 years ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే వారు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ దొరకడం అయితే జరుగుతుంది. తర్వాత దాంట్లో ఎస్సీ ఎస్టీలు అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారైతే వారికి 15 సంవత్సరాలు, తర్వాత ఓబీసీ వారికి అయితే 13 సంవత్సరాలు ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఎప్పుడులాగా ఉండాలంటే 1/7/2025 ఏజ్ లిమిట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళలోపు దానికి నింపిన వారే ఉండాలి. వీరికి సెలక్షన్ పొజిషన్ ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి స్టేజ్ 1 ఉంటుంది. ఎవరెవరికి ఎగ్జిక్యూటివ్ సివిల్, ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, ఎగ్జిక్యూటివ్ ఎస్ఎన్ఎన్టీ అండ్ మల్టీ టాస్కింగ్ వారికి
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి స్టేజ్ మొత్తం అందరికీ ఉంటుంది. తర్వాత వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 2 అందరికీ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఓన్లీ పిఈటి టెస్ట్ ఓన్లీ మల్టీ టాస్కింగ్ వారికి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అందరికీ ఉంటుంది. మెడికల్ టెస్ట్ అందరికీ ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఎగ్జామ్ వచ్చి మనకి 2 స్టేజ్లో జరుగుతుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, 1/4 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ స్టేజ్ కామన్గా ఉంటుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత నార్మలైజేషన్ స్కోర్ అయితే చేయబడుతుంది సిబిటి టెస్ట్ కానీ సెకండ్ స్టేజ్లో కానీ. తర్వాత 20 టైమ్స్ వేకెన్సీకి 20 టైమ్స్కి సెకండ్ స్టేజ్ వారికి సెలెక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వారికి 3 టైమ్స్ కమ్యూనిటీ వైజ్ వేకెన్సీ విధంగా సెకండ్ టెస్ట్ పాస్ అయిన వారికి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అందరికీ అయితే ఉంటుందనేసి ఇవ్వడం అయితే జరిగింది. సిబిసిటీకి ఫస్ట్ స్టేజ్లో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 90 మినిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది వీరికి. సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది, నాలెడ్జ్ ఆఫ్ రైల్వే కోసం ఉంటుంది. టోటల్ 100 మార్క్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి మనకి 120 బిట్స్ ఉంటాయి. దీనికి 120 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. సెకండ్ స్టేజ్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్రిజర్వ్డ్కి 40 మార్క్స్ రావాలి, ఎస్సీ ఓబీసీ వాళ్ళకి 30 మార్క్స్ రావాలి, 30% రావాలి, ఎస్టీకి 20% వస్తే మనకు క్వాలిఫైయింగ్ అవుతుంది జరుగుతుంది. క్వాలిఫైయింగ్తో అయితే మనకి ఏముండదు కాబట్టి మీరు 20 టైమ్స్ లాగా ఉండాలి, కంపల్సరీ రాయాలి. ఎగ్జామ్ అయితే మనకి ఇంగ్లీషు ఆర్ హిందీలో ఉంటుందనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఎంటీసీ వారికి పిఈటి టెస్ట్ ఉంటుందన్నాను కదా, వారు 35 కేజీలని 100 మీటర్స్ ఇన్ 2 మినిట్స్లో మనకి వారు తీసుకెళ్ళవలసి ఉంటుంది. వారికి రన్నింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. 100 మీటర్స్ని 4.15 సెకండ్స్లో వారు రన్నింగ్ అయితే చేయవలసి ఉంటుంది. లేడీస్ కూడా ఉంది. 20 కేజెస్ 100 మీటర్స్ తీసుకెళ్ళాలి, 2 మినిట్స్లో తీసుకువెళ్ళాలి. అదే 100 మీటర్స్ని రన్ వారు 5 మినిట్స్ 40 సెకండ్స్లో అయితే వారు పిఈటి టెస్ట్ అయితే క్వాలిఫై అవుతారనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్లో ఉన్నాయి, విశాఖపట్నంలో ఉంది. తర్వాత మనకి ఈ 2 సిటీల్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు వీటికి 3 ఎగ్జామ్ సెంటర్లు అయితే మీరు చూస్ చేయవలసి ఉంటుందని నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామ్ ఫీజు అయితే మనకి జూనియర్ మేనేజరు ఎగ్జిక్యూటివ్కి 1000 రూపాయలు ఉంటుంది వారికి, ఓబీసీ అన్రిజర్వ్డ్ వారికి, మల్టీ టాస్కింగ్ వారికి 500 రూపీస్ ఉంటుంది అనేసి దీంట్లో ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ట్రాన్స్జెండర్ వారికి, తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు ఉండదని అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లోనూ పేమెంట్ మోడ్ యూపీఐ ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ అయితే మనం చేయవలసి ఉంటుందనేసి నెట్ బ్యాంకింగ్ త్రూ కానీ ఇవ్వడం అయితే జరిగింది. డిఎఫ్సిసిఐఎల్లో మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబరు 01/DR/2025 రిక్రూట్మెంట్ నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది. పెద్ద నోటిఫికేషను. మీరందరూ ఆన్లైన్ మోడ్లో అయితే దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ మీకు అయితే చెప్తాను. రిజిస్ట్రేషన్కి అప్లికేషన్కి 18 జనవరి, తర్వాత క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి 16 ఫిబ్రవరి లాగా ఉంటుంది. డేట్స్ ఆఫ్ ఓపెన్ విండో అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ కోసం 23 ఫిబ్రవరి టు 27 ఫిబ్రవరి దాకా ఉంటుంది. మనకి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ నెలలో ఉంటుంది. సెకండ్ స్టేజ్ అయితే మనకి ఆగస్టులో ఇవ్వడం అయితే జరిగింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మనకి అక్టోబర్ కానీ నవంబర్లో అయితే జరగడం అయితే ఉంటుంది. మన ఇది అంతా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మన ఫీ పేమెంట్ కూడా ఆన్లైనే ఉంటుంది. మీరందరూ కోరితే నేను దీన్ని ఎలా ఆన్లైన్లో మీకు అప్లై చేయాలో అనేసి నాకు కామెంట్ బాక్స్లో ఇస్తే నేను అది ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో మీకు చేసి వీడియో అయితే పెడతాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైతే ఇప్పుడు దాకా మీకు లైక్ చేయకపోతే మా ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే డిఫరెంట్ నోటిఫికేషన్లు మీకు రావడం అయితే జరుగుతుంది.
మీ ఫ్రెండ్స్ అందరికీ మీరైతే షేర్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. ఓకే ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.